హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీమణ్ దీపేశ్వరి ఛానల్. ఈరోజు నేను ఏంటి ఇలా పపాయ పరందకాయలు సొరకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, సొరకాయ పప్పు చేస్తున్నాను. మా వారు పరందకాయలు పచ్చిగా ఉండేవి తెచ్చాడనమాట, చెట్టుతోటి వెనేసి. అలాగే ఈ తీగ వంకాయ అనమాట. దీన్ని సొరకాయ కాదు, తీగ వంకాయ అంటారు మా సైడు. అందుకు నేను తీగ వంకాయ పప్పు అని షార్ట్స్లో పెట్టాను, షార్ట్ తీసి. ఇది రెగ్యులర్ న్యూ కంటెంట్ వీడియో లాగా దీన్ని మొత్తం ఎలా చేసే ప్రాసెస్ అంతటిని తీసి పెట్టాను అనమాట. ఈ తీగ వంకాయని ఫస్ట్ మనము కందిపప్పు 1.5 గ్లాస్ తీసుకున్నాము. దాన్ని నీట్గా కడిగి ఆ నీళ్ళు అనేసి వంపేసుకునేసి, తర్వాత దాంట్లోకి మనము 2 గ్లాసులు నీళ్ళు పోసేసుకుందాము. అవి నానుతూ ఉంటాయి. దాంట్లోకి మనము పచ్చిమిరపకాయలు 10-15 కట్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొనేసి ఈ కందిపప్పు నీళ్ళు వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని స్టవ్ పైన పెట్టేసుకుందాము. మేము కుక్కర్లు అవి వాడమండి, మేము కుక్కర్లు వాడము ఎక్కువ. ఎప్పుడో రేరు, ఏదో ఇంకా అర్జెంటు టైం లేదన్నప్పుడు తప్ప అన్నీ ఇలా సిల్వర్ పాత్రలోనే మేము వాడతాము. మనము ఏదో ఈ యూట్యూబ్ ఛానల్ కోసమై మనము సిరామిక్ లేదా పెద్ద మంచి అట్లా ఉండే గిన్నెల్ని కొనడం అవసరం లేదండి. మన లైఫ్ స్టైల్ రెగ్యులర్గా ఎలా ఉందో అలాగే మనం ప్రజెంట్ చేయాలని నేను అనుకున్నాను. అదే డాబులకి పోకూడదు అంటాను కదా, అదే అందుకనేసి నేను సింపుల్గానే చేసేసుకుంటామండి. ఇలా పచ్చిమిరపకాయలు 2 టమాటాలు కట్ చేసేసుకొని, అలాగే 10 పచ్చిమిరపకాయలు కారంగా ఉండేటి అయితే 7-8 సరిపోతాయి. కారం లేని పచ్చిమిరపకాయలు అయితే 10-15 తీసుకుంటే సరిపోతాయి. అలా మనము 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొనేసి, నెక్స్ట్ అలా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత మనం ఏం చేస్తాము, ఈ సొరకాయ చూసారు కదా, తీగ బీరకాయ, తీగ వంకాయ అంటాం మేము. ఇవన్నీ ఇక్కడ పిలుచుకుంటుంటారు, నేను ముందు చెప్పిన పదాలన్నీ. ఈ పరందకాయలు పచ్చిగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను ఎందుకు అది అలా కట్ చేసి పెట్టాను అని మీకు డౌట్ రావచ్చు. అలా తొడిమ సైడ్ కట్ చేసి పెట్టామంటే తొందరగా మాగిపోతుంది అనమాట. పపాయాన్ని పక్కన పెట్టేసి ఇలా మనము ఈ తీగ వంకాయని కట్ చేసేసుకొని, హాఫ్ అయితే సరిపోతుంది పప్పులోకి. ఇంకా హాఫ్ నేను తెలుసు కదా అండి, ఇంతకుముందు వీడియోస్లో కూడా చూశారు కదా, జొన్న పిండి లేదా బియ్యం పిండి వేసేసి రొట్టెలు తట్టేస్తాను తురిమేసి. ఇప్పుడు సగం సొరకాయని అలా పెట్టేసి, ఇప్పుడు ఈ సగం తీగ వంకాయని ఇలా పైన పీలర్తో తీసేసుకొని నీట్గా ఉప్పులు కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. అలా ఎందుకంటే మనము ఈ తీగ బీరకాయలు తీగ జాతికి చెందిన కూరగాయలు, అంటే తీగ వంకాయ, ఇది సొరకాయ, బీరకాయ, గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, రామ్ గుమ్మడి, వీటిల్లో ఫైబర్ కంటెంట్, రిచ్ ఫైబర్ కంటెంట్ అంటే ఈ వెజిటేబుల్స్ మాత్రం గ్రీనరీగా ఉండే ఈ కాయగూరలన్నీ చాలా ఎక్కువ అమౌంట్లో పీచు పదార్థాలు, ఫైబర్ అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కూరగాయ అన్నమాట ఇది. దీన్ని తినడం వల్ల మనకు ఖనిజ లవణాలు అంటే మినరల్స్ బాగా వస్తాయి, విటమిన్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ అన్నీ ఒకే దాంట్లో దొరికేది దేంట్లో అంటే ఈ తీగ జాతికి చెందిన బీరకాయ, సొరకాయ, తీగ వంకాయ ఇలాంటి కూరగాయలలోనే. ఇవి తినడం వల్ల మనకు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, మోషన్ టైట్గా రావడము, హీట్ అవ్వడము, ఇలాంటివన్నీ కంట్రోల్ అయిపోతాయి. అలాగే మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతూ ఉంటుంది ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ ఇవి తినడం వల్ల. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బయటకు వచ్చేయాలంటే ఇలాంటి ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ వాడితే ఈ పీచు పదార్థాలు వాటిని డైజెషన్ తర్వాత లాక్కొచ్చేసి మనకు ఇలా బయటికి ఎక్స్క్రియేషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. మలమూత్ర విసర్జనల ద్వారా మనకు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా తెలుగులో చెప్పాలంటే నీట్గా ఇలా చిన్న ఉప్పులు కట్ చేసేసుకొని పీసెస్గా చాప్ చేసేసుకునేసి పక్కన ఈ లేత తీగ వంకాయ కాబట్టి చాలా బాగుంది కాయ. లోపల విత్తనాలు కూడా ఇంకా ఫామ్ కాలేదు, ఇంకా రాలేదు. కాయ అంతా కూడా లేతగా కండగానే బాగుంది. కాబట్టి నేను ఆ లోపల విత్తనాలు ఉండే ఆ పార్ట్ కూడా నేను పక్కన వేయలేదు, అంతా అలాగే కట్ చేసి ఉప్పులుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటి రెండింటికి మాత్రం నేను సపరేట్ చేస్తున్నాను. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు.
మీరు అలాగే పప్పులో వేసేస్తామన్నారు కదా, ఇది ఎందుకు సపరేట్ చేశారనేసి నేను ఈ కాయని పైన పీలు తీసాం కదా, ఆ పీలు ఇలా దీంట్లో ఉండే పై భాగము కొద్దిగా నేను అవి 2 ఒప్పులుగా చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మా ఇంటి దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు నేను ఆవుకి ఇలా పెట్టాలి అని అనుకున్నప్పుడు గోమాత వచ్చేస్తుంది మా ఇంటి దగ్గరికి. ఆ గోవమ్మకి నేను ఇవి తీసి పెట్టినటువన్నీ వాటికి తినిపిస్తుంటాను. బాగా తినేసి వెళ్ళిపోతుంది. అందుకనేసి దాని భాగం మనమే కాదు కదండి బతకాల్సింది, మూగజీవులు కూడా బతకాలి. అందులో నాకు ఆవు అంటే చాలా ఇష్టం. ఆవు, పిచ్చుకలు, చీమలు ఇలాంటివంటే చాలా ఇష్టం అన్నమాట. వీటితో మాట్లాడుకుంటూ ఉంటాను. మా ఇంటి దగ్గరికి చాలా పక్షులు వస్తాయి, వాటికి గింజలు వేసుకొని ఇలా నేను వాటితో కూడా ఒక్కొక్కసారి కాలక్షేపం. మాకు తెలిసిన వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటారు, కానీ నేను వాటితోనే మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు. అంతే కదండి, మనుషులతో మాట్లాడడం వల్ల కాంట్రవర్సీలు, భేదాభిప్రాయాలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. లేదా డామినేషన్, మన మీద వాళ్ళ డామినేషన్ జరుగుతుంటుంది. అలాంటప్పుడు మనము లోపల మనం బాధపడడం కన్నా ఇలా మూగజీవులతో మాట్లాడడం వల్ల మనమేం మాట్లాడచ్చు, అవేం మాట్లాడలేవు, వింటూ ఉంటాయి తప్ప. కాబట్టి నాకు ఫ్రెండ్స్ అవే అనమాట ఎక్కువ. ఇప్పుడు యూట్యూబ్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు కూడా అంతే, వింటూ ఉంటారు, చూస్తున్నారు, వీడియోలు లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇలా మనస్తత్వం, నాలాంటి మనస్తత్వం వాళ్ళకి నేను చెప్పేటి చాలా నచ్చుతాయి అనుకుంటాను. చాలామందిని ఎవరిని హర్ట్ చేయకుండానే నేను వీడియోస్ చేస్తున్నానండి. ఎవరిని ఇబ్బంది పెట్టేటట్లుగా ఏమి ఉండకూడదు. మన అందరం బాగుండాలి. ఇక్కడ మనం ఎవరము శాశ్వతం కాదు, అందరము అశాశ్వతమే. ఉన్నంతలోనే అందరము హ్యాపీగా సంతోషంగా గడపాలి. ఎవరెవరి మీద అసూయలు పడడం కానీ, ఎవరి మీద కోపపడడం కానీ, ఒకరి ద్వారా మనం బాధ పొందినా కూడా సరే అనుకొని ఇంకా మనము దూరంగా ఉండడము మంచిది. దగ్గర ఈ విలువ లేని చోట ఉండడం కన్నా దూరంగా ఉండడం మంచిది. మనల్ని గౌరవించే వాళ్ళతో మనం గౌరవంగా ఉండడం కూడా చేయాలన్నమాట. ఇలా పప్పు ఉడుకుతూ సగం కొద్దిగా పప్పు ఉడికింది అనుకున్నప్పుడు మనము ఈ సొరకాయ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకున్నాము. అవి కూడా బాగా ఉడికిపోయాయి. తర్వాత చింతపండు, సాల్ట్ కలిపేసుకున్నాను. తర్వాత దాన్ని బాగా పప్పు గుత్తితో ఎనిపేసుకొనేసి తిరుగుమూత పెట్టుకోవడమే ఆలస్యం. బాగా రుద్దేద్దామండి బాగా నీట్గా. కుక్కర్లో పెట్టుకున్నామంటే అవన్నీ ఇలా న్యాచురల్గా పప్పు, కందిపప్పు కానీ శనగపప్పు కానీ న్యాచురల్గా ఉడకడం వల్ల వాటిల్లో ఉండే మంచి ప్రోటీన్స్ అన్నీ చూడండి. ఇప్పుడు మనకు ఈ పప్పు ద్వారా ఎన్ని మనకు బాడీకి మంచి విలువైన పోషకాలు వస్తాయి. పప్పు ద్వారా ప్రోటీన్స్ బాగా వస్తాయి. పచ్చిమిరపకాయ, టమాటా, ఈ సొరకాయ ద్వారా మనకు మినరల్స్, ఫైబర్ కంటెంట్, ఇలాంటి విటమిన్స్ ఇవన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. ఇలా మనము డైరెక్ట్గా ఉడకబెట్టుకోవడం వల్ల గిన్నెలలో వేసి పప్పు న్యాచురల్గా ఉడుకుతుందన్నమాట. అలా కాకుండా మనము కుక్కర్లో పెట్టడం వల్ల ఏమవుతుంది, అక్కడక్కడే ప్రెజర్ ఎక్కువైపోయి ఆ వాటర్ ఆ కుక్కర్లో మూత పెట్టేసి ప్రెజర్ ఎక్కువైపోయి అవి పచనం అయిపోతాయి. అంటే మెత్తగా పీచుగా అయిపోతాయి. మూత తీసామంటే అది ఇంకా మెత్తగా ఎట్టెట్టనో రుచి ఉండదు, టేస్ట్ ఉండదు, పప్పు రీతిగానే ఉండదు అది. కాబట్టి ఇలా గిన్నెలలో ఒక్క అడుగు లేట్ అయినా మనం గిన్నెల్లో పెట్టుకోవడమే బెటర్ అన్నమాట. ఇప్పుడు నేను ఈ పప్పు ఉడికించేటప్పుడు మీరు చూసింటారు, అవతల పక్క ఒక గిన్నెలో ఒక గిన్నె పైన గిన్నె పెట్టేశాను అనేసి. ఏమిటి అంటే అది అన్నం అండి. ఉదయాన్నే మనం క్యారీలు చేయాలి మేము, కాబట్టి అన్నం రైస్ పెట్టాను. దానిపైన ఇంకొక గిన్నె పెట్టారే అని మీకు డౌట్ రావచ్చు. అది పాల గిన్నె అండి. పాలు 1/2 లీటర్ పాలు మాకు సరిపోతాయి. 1/2 లీటర్ ఇద్దరమే కాబట్టి. దాంట్లో మనం అన్నం ఉడికే గిన్నెలో గరిటె పెట్టేసి దానిపైన మూత మీద పాల గిన్నె పెట్టేసామంటే అవి ఈ అన్నం అయిపోయే లోపల పాలు కూడా హీట్ అయిపోతాయి. మనం గ్యాస్ సేవ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి చేయడంలో నేను చాలా బాగా చేస్తాను పొదుపు. ఇలా పోపు పెట్టేసుకున్నాం. ఏముంది పోపుకి ఏమున్నాయండి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఒట్టిమిరపకాయలు లేదా మజ్జిమిరపకాయలు కానీ, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి తిరగవాత పెట్టేశాను. పప్పులోకి యాడ్ చేసేసాను. చాలా బాగా వచ్చింది కదా, కలర్ఫుల్గా వచ్చేసింది అనుకుంటాను. అలాగే అండి, నీళ్ళు కూడా మేము అలాగే అప్పుడప్పుడు అలాగే కాస్తుంటాను. కరెంట్ లేనప్పుడు గీజర్ ఉండదు కాబట్టి. ఎందుకంటే అది ఆవిరి హీటింగ్ అనమాట. స్టీమ్ హీటింగ్ అంటామే ఆ టైప్లో. ఇంతకుముందు పాతకాలంలో
పొయ్యి పక్కనే ఇంకొక హోల్ పెట్టేసి అక్కడ నీళ్ళు కాగుతుంటాయి కదా అలాగా. ఇది చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా ఎంత చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇలాగ ఈరోజుకి ఇలా తీగ వంకాయ పప్పును ఇలా చేసేసాను అనమాట. చాలా రుచిగా వచ్చింది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేసేయండి. ఇలా మనకు క్యారీ పెట్టేస్తే మా వారు తన పనికి విధుల్లోకి వెళ్ళిపోతాడు. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ మన ఫ్రెండ్స్ అంటే ఎవరైనా కానీ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరు లోన్లీగా ఫీల్ కావాకండి. మీరు చేయాలనుకుంటే